చాలా మంది అయితే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్దాం, కొత్త ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త ప్లేస్ తీసుకున్నమాట. ఇది ఒక స్పెషల్ డే ఉంది. ఆ స్పెషల్ డే ఏంటి అంటే ఈరోజు బోనాలు అనమాట. హైదరాబాద్లో గోల్కొండలో ఫస్ట్ డే బోనాలు. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా మనకి రథయాత్ర స్టార్ట్ కాబోతుంది అనమాట ఈరోజు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనము హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. జస్ట్ హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వచ్చేసి హైదరాబాద్లో వండర్లా ఉంది కదా, వండర్లాకి వెళ్ళే రోడ్లో ఉన్నాము. వండర్లాకి ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి మనము. నా వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి అయితే మనకి అరౌండ్ 120 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మనకి హైదరాబాద్ నుంచి 150 అని చెప్పిన మీకు. సో ప్రస్తుతానికి అయితే మనం వండర్లాకి ఆపోజిట్ రోడ్లో ఉన్నాము. మనం ముందుకున్న జర్నీ చూద్దాం. ఎట్లా పోవాలి ఏదని అసలు కంగారు పడద్దు, మొత్తం చెప్తాం మీకు. ప్రస్తుతం అయితే మనము ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాము. మీరు ఈజీగా రావాలంటే ఇబ్రహీంపట్నం దగ్గర రండి. ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కరెక్ట్గా 100 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్. సో సండే కాబట్టి మొత్తం మార్కెట్ ఉంది అనమాట. ఇబ్రహీంపట్నం చూస్తున్నారు వెనకాల, అదే ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే రోడ్డు. మనతో స్టడీకి వెళ్ళాలి ఇప్పుడైతే. సో మొత్తం మార్కెట్ ఉంది. సండే కాబట్టి ఫుల్ కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే ఉందన్నమాట. ట్రాఫిక్ జామ్ అయితే లేదు, ట్రాఫిక్ అయితే ఉంది. కొంచెం రోడ్స్ అన్ని షాప్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి అనమాట. అసలు నాకు ఆ ప్లేస్ ఎక్కడ ఏంది, అక్కడ ఇన్ఫర్మేషన్ నాకు ఏం తెలియదు అసలు. ఇప్పుడు నేను పోయి తెలుసుకోవాలి. ఇంకా అది తెలుసుకొని మొత్తం కూడా మీకు చెప్తాను నీకు. ఇప్పుడైతే మనము స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. ఈ ప్లేస్కి వెళ్ళే ముందు మాత్రం ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు వీడియోలో అయితే. ప్లేస్ మనకి తెలంగాణ ఆంధ్ర బార్డర్లో వస్తుంది అనమాట. ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, అండ్ ఆంధ్ర వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎక్కడి నుంచి మీరు వీడియో చూస్తున్నారు. నాగార్జున సాగర్కి వెళ్ళే రోడ్లో మనకి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది అనమాట. ఆ రోడ్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు సడన్గా మీకు సింగిల్ రోడ్ వచ్చేస్తుంది. ప్లేస్ మొత్తం కూడా చుట్టూ కొండలు పొలాల మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం ఎక్కడైతే వరి పండిస్తారంట. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా హైదరాబాద్లో వచ్చి పని చేసుకుంటా, ఇక్కడ కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. మీకు చూపిస్తే అవకాశం ఎట్లుందో. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడే ఎట్టు చూడండి ప్లేస్ ఒకసారి. చూస్తారు కదా, మొత్తం కొండలే అనమాట. కొండల మధ్యలో చుట్టూ పొలాలు, చాలా బాగుంటుంది ప్లేస్. సో చాలామంది ఇక్కడ హైదరాబాద్కి దగ్గర కాబట్టి హైదరాబాద్ నుంచి చాలా అయితే వెహికల్స్ వస్తుంది ఇక్కడ. కార్లలో ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కానీ వీకెండ్ కాబట్టి చాలామంది వస్తున్నారు. కాకపోతే ప్లేస్ మాత్రం రోడ్ మాత్రం సింగిల్ రోడ్ అనమాట. ఇక్కడ చాలా సేఫ్గా వెళ్ళాలి. ప్రస్తుతం అయితే టైం 3 అవుతుంది. 3 అయిపోయింది, ఆల్మోస్ట్ 3:15 అట్లా అవుతుంది. సో ఇంకొక మనం 20 మినిట్స్ వెళ్ళిపోతాము. ఇంకొక 12-13 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఉన్నాయి అసలు అయితే చాలా చిన్న రోడ్లు. ఒక వెహికల్ పోతే అంటే ఒక కారు పోతే ఎక్కువ బైక్ వచ్చేటట్లు లేదనమాట. అంత చిన్న రోడ్స్ చూసారు కదా ఎంత ఘోరంగా ఉందో రోడ్ అయితే. టర్నింగ్స్ కూడా ఘోరంగా ఉంటాయి, చాలా టర్నింగ్స్ ఉంటాయి. ఇంకా చాలా ఎక్కువ నైట్ దాకా అయితే ఉండడం అసలు బాగుండదు, ఎందుకంటే చీకటి కదా చాలా. అసలు ఒక లైట్ కూడా ఉండదు అక్కడైతే. చాలా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, మధ్యలో ఒక మనిషి కూడా కనిపించాడు మీకైతే చాలా దూరం వరకు. సో వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్లీ వీఆర్ ఎట్ వైజాగ్ కాలనీ. ఏందబ్బా కాలనీ అని చెప్పి ఇక్కడ ఏం లేదని చూస్తున్నారా? సో ప్రస్తుతం అయితే మనం వచ్చేసిన వైజాగ్ కాలనీ. చూస్తారు కదా వెనకాల ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే వర్షాలు నాకైతే అసలు చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే క్యాంపింగ్ కి చాలా బాగుంటది. క్యాంపింగ్ కి ఇక్కడ దగ్గరలో మీకు చిన్న చిన్న ప్లేస్ అయితే ఉంటాయి అనమాట. కొంతమంది ఉంటారు, వాళ్ళు మీకు కావాలంటే వంట అవన్నీ చేసి పెడతారు అనమాట. సో అవన్నీ కూడా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మీకు నాన్ వెజ్ అవన్నీ కూడా బాగా దొరుకుతాయి. చూడండి ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ కూడా చిన్న లేక్ ఉంది మీకు. సో ఇక్కడ ఎక్కడైనా క్యాంపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్స్ప్రెసివ్ చేసిన వాళ్ళు ఉంటే చెప్తే బాగుంటుంది, ఎందుకంటే నైట్ టైం ఎట్లుంటుంది నాకు ఐడియా లేదు కదా. మొత్తం చీకటి ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఒక లైట్ కూడా ఉండదు ఇక్కడ మీకు. మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది మొత్తం. అక్కడ చూసుకుంటే టెంపుల్ అయితే ఉంది అనమాట. ఒక టెంపుల్ అయితే ఉంది పైన. చూసుకుంటే ఏ టెంపుల్ అయితే ఐడియా లేదు. ఇక్కడ దూరం నుంచి అర్థం కావట్లేదు, కానీ అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. మనం దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. అక్కడ బోటింగ్ కూడా ఇది ఉందంట, అది కూడా చూసుకుందాం మనము. కాస్ట్ ఎంత అంతా కూడా. సో ఇదే వైజాగ్ కాలనీ, దీన్నే వైజాగ్ కాలనీ అంటారు అనమాట. సో వైజాగ్ కాలనీ ఎందుకు పేరు నాకైతే ఐడియా లేదు. సో ఇక్కడికి వైజాగ్ వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ స్టే చేస్తారు అనుకుంటా, అందుకని ఇక్కడ వైజాగ్ కాలనీ అనేది పేరు పెట్టుకున్నారు. బట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి చుట్టూ ఎట్లుందో, మొత్తం కొండలే. కొండల మధ్యలో అయితే లేక్ అయితే ఉంది. సో అందుకనే ఇక్కడ రీసెంట్గా చాలామంది ఇది అట్రాక్ట్ అవుతుంది ఈ ప్లేస్కి. సో ఇక్కడ వచ్చి క్యాంపింగ్ కూడా చేస్తుండే, బట్ ఇక్కడ అడ్జస్ట్ చేస్తారనుకుంటా పోలీస్ వాళ్ళందరూ కూడా నైట్ టైంలో చేస్తే క్యాంపింగ్. బట్ ఫుడ్ అంత టెన్షన్ లేదు, ఫుడ్ అని చెప్పి తినొచ్చు. సో అక్కడ నుంచి అయితే బోటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా.
మనం చూద్దాం ఇప్పుడు వెళ్ళి. వర్షాలు పడక మొత్తం అంతా ఎండిపోయింది అనుకుంటా, చూస్తారు అసలు వాటర్ అయితే చాలా దూరం దాకా వాటర్ లేవు, ఇదంతా కూడా న్యూ బోటింగ్ కూడా ఎండిపోయింది. హైదరాబాద్ దగ్గరలో అయితే ఇదే ది బెస్ట్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే కొంచెం వర్షం పడితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ మనకి బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ కాస్ట్ ఎంతని చెప్తాం మీకు. ఇక్కడ అందరూ కూడా డ్రింక్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే. ఇక్కడ లేడీస్కి ఫ్యామిలీస్కి కొంచెం నాట్ అలాడనే చెప్పాలి. ఓన్లీ బ్యాచిలర్స్ ఫ్రెండ్స్కి అయితే ఓకే, బ్యాచిలర్స్కి బాయ్స్కి అయితే ఓకే. చూస్తారు కదా ఇది బోట్ అయితే వస్తుంది. లోకల్ అయితే ఎవరో తాగి గొడవ పడుతున్నారు ఇక్కడ. బట్ బోటింగ్ కూడా వస్తుంది. ఫ్యామిలీ అయితే ఎవరు బోటింగ్ అయితే వేయరు. బట్ ఇంకా నెక్స్ట్ బోటింగ్ అయితే మనం వెళ్దాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు అవైలబుల్ లేరు బోటింగ్ చేయడానికి. చూస్తారు కదా ప్లేస్ మాత్రం ఎంత బాగుందో. ప్లేస్ మాత్రం చాలా బాగుంది అసలు. ఇక్కడ అసలు మీకు ఛార్జెస్ ఏం లేవు. బట్ ఏంటంటే ఫుడ్ మాత్రమే ఇక్కడ మీకు ఫుడ్ కోసం మాత్రం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ క్యాంపింగ్ మాత్రం అలా ఉందో లేదో నాకు ఐడియా లేదు. బట్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొంతమంది తాగైతే హల్లా చేస్తున్నారు. బట్ అది మాత్రం ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్యామిలీస్ వస్తే కనుక. బట్ నార్మల్గా బాయ్స్ వస్తే కనుక వాళ్ళు ఎవరైతే డ్రింక్ చేస్తున్నారు వాళ్ళు ఓన్ వెహికల్లో అంటే కార్లో వస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ప్లేస్ మాత్రం చాలా స్పేషియస్ ఉంది. ప్లస్ లేక్ ఉంది, ఇక్కడ బోటింగ్ ఉంది. బోటింగ్ చార్జ్ వచ్చేసి మనకి 2000 తీసుకుంటారు పర్ బోట్కి. 2000లో మీకు 8 to 9 మెంబర్స్ అయితే ఎక్కొచ్చు. బట్ అది మొత్తం ప్యాకేజ్ ఉంటుంది, సింగిల్ పర్సన్ తీసుకోరు. మొత్తం హోల్ బోట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మాట బోట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి. మొత్తానికి అదైతే ఇక్కడ వైజాగ్ కాలనీ అంటున్నారు కానీ ఇక్కడ నాకైతే వైజాగ్ ఎవరు కనిపించలేదు సరిగా. అంటే మనకు అర్థమవుతుంది లాంగ్వేజ్ చూస్తే. సో వైజాగ్ వాళ్ళు అయితే నాకైతే అర్థమవుతలేదు. సో మోస్ట్లీ అయితే హైదరాబాద్ నుంచి చాలామంది అయితే ఇక్కడ వస్తున్నారు ఓన్ వెహికల్స్లో. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఫుడ్ ఇంకా డ్రింక్ వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. మ్యాక్సిమం అయితే ఓన్ వెహికల్స్ వస్తారు. ఇక్కడ కావాలంటే మీకు ఆటోస్ అవి మాట్లాడుకొని రావచ్చు అప్ అండ్ డౌన్. ఇక్కడ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కువ ఉండవు. మీకు అక్కడ నుంచి ఎక్కడ మెయిన్ రోడ్ నుంచి కూడా ఆటోస్ ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడుకొని రావచ్చు అనమాట వైజాగ్ కాలనీ. వాళ్ళు చాలా దూరం ఉంటుంది, ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట బయట నుంచి. బట్ లోపల మొత్తం చాలా చిన్న రోడ్ ఉంటుంది. రోడ్ కూడా అంత బాగుండదు. ప్లస్ ఓన్ వెహికల్స్ రావడం బెస్ట్ ప్రస్తుతానికి అయితే. బట్ చీకటి పడేదాకా అయితే ఉండవద్దు, ఎందుకంటే చీకటి అయితే ఏం కనిపించదు, మొత్తం డార్క్ ఉంటుంది అనమాట, మొత్తం చీకటి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే అదనమాట మ్యాటర్. కొంతమంది బైక్స్ పైన కూడా వస్తున్నారు. బట్ డే టైం కాబట్టి ఓకే, నైట్ టైం నాట్ ఓకే. ఎందుకంటే చెప్పినా కదా ఆల్రెడీ మీకు. సో లైటింగ్ అయితే అస్సలు ఉండదు ఏమీ. మీకు ఫుడ్ మాత్రం మీకు చేపించుకొని తినొచ్చు, లేదంటే మీరు ఓన్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చి కూడా చేసుకొని తినొచ్చు. అట్లా ఉంది వెదర్ అయితే ఇట్లుందనమాట. నేను బ్లాగ్ చేస్తా ఉంటే నన్ను చూసి పాట పాడుతున్నారు అనమాట. తాగి ఊదామని పాట పాడుతున్నారు. సో అందరు కూడా ఇక్కడ వెహికల్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బట్ మొత్తం అయితే బాయ్సే ఉన్నారు, అసలు గర్ల్స్ అట్లా ఫ్యామిలీస్ అయితే ఎవరు రాలేదు ఇక్కడైతే. సో అదనమాట వైజాగ్ కాలనీ పరిస్థితి ఇట్లుంది ప్రస్తుతానికి అయితే. బట్ వర్షాలు పడి ఇంకా వాటర్ కొంచెం ఫ్లో ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అక్కడ నుంచి అయితే అస్సలు బాగా రోడ్ అయితే. దానికన్నా ముందు రోడ్ అయితే ఓకే బాగానే ఉంది. బట్ సింగిల్ రోడ్ ఉంటుంది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అక్కడ నుంచి అయితే మొత్తం మట్టి రోడ్ అనమాట, సింగిల్ రోడ్. అసలు బాగుండదు, జాగ్రత్త రావాల్సి ఉంటుంది. నేను పెద్ద లెంత్ వీడియో అనుకున్నా. కాకపోతే ఏంటంటే అక్కడ మొత్తం వాటర్ అంతా ఎండిపోయినాయి కాబట్టి అంత వీడియో చేయడానికి అంత ఏం కుదరలేదు నాకైతే. బట్ మనం వెళ్ళే దారిలో అయితే మనకి శివుని శాశ్వత ఉంటుంది మనకి పెద్దగా. సో అది కూడా విజిట్ చేయొచ్చు మీకు. వర్షాలు పడి ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ వాటర్ మధ్యలో శివుని విగ్రహం మంచిగా కనిపిస్తుంది. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే అస్సలు వర్షాలు లేవంట ఇక్కడ. హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి కదా, బట్ ఇక్కడ మాత్రం అస్సలు వర్షాలు లేవంట. సో ఇంతకుముందు కామ్ అయిపోయింది ఇక్కడ. సో అందుకనే ఇక్కడ మొత్తం వాటర్ డ్రై అయిపోయినాయి. బట్ స్టిల్ వాటర్ అయితే ఉన్నాయి మనకి లేక్ లాగా. సో అదనమాట. సో ఇది మనకి వైజాగ్ ట్రిప్. మనకి చిన్న మునగల్ పెద్ద మునగల్ తర్వాత అయితే మనకి వైజాగ్ కాలనీ అయితే వస్తుంది. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. బట్ అయితే వీకెండ్స్ అయితే ఓకే, వీక్ డేస్ ఎవరు రారు కాబట్టి వీకెండ్స్ అయితే పబ్లిక్ అయితే ఉంటారు మామూలుగా. వైజాగ్ కాలనీలో ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ వాటర్ పెద్దగా లేవు కాబట్టి. బోటింగ్ కూడా పబ్లిక్ అంతా ఎక్కువ కూడా లేరు. చాలా మందికి అయితే ప్లేస్ గురించి తెలియదు అనమాట, అందుకని కూడా పబ్లిక్ ఎక్కువ లేరు. సో మామూలుగా నేనైతే 1-2 వీడియోస్ చూసిన. బట్ ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే పబ్లిక్ అయితే అసలు లేరు అనమాట. సో మీరు రావాలనుకుంటే సాటర్డే సండే రావచ్చు. సాటర్డే అయితే పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారంట. సో అప్పుడైతే ఇంకా బాగుంటుంది. సో సండే అయితే ఓకే యావరేజ్గా ఉంటారు పబ్లిక్ అయితే. బట్ వీక్ డేస్లో అస్సలు ఉంటారు పబ్లిక్, ఎందుకంటే చాలా దూరం కాబట్టి. ఇంకోటి రోడ్ కూడా మీకు కొంతవరకే బాగుంటుంది. అంటే ఒక 20 కిలోమీటర్స్ నుంచి అయితే రోడ్ అస్సలు బాగుండదు. సింగిల్ రోడ్ ఉంటుంది, కొంతవరకు అయితే మట్టి రోడ్ ఉంటుంది, ఇంకా కొంచెం అయితే ఇసుక అది ఉంటుంది అనమాట. చిన్న చిన్న రోడ్లు
అన్ని చిన్న చిన్న ఊర్లు ఉంటాయి మధ్యలో మీకు. ఆ ఊర్ల మధ్య నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నాకెందుకు అసలు బోటింగ్ కొని ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే పాపికొండలు బోటింగ్ చేసిన తర్వాత దాని ముంగట ఇది జుజుబి అనిపించింది. అందుకని అసలు బోటింగ్ అయితే ఇంట్రెస్ట్ రాలేదు నాకు. వైజాగ్ కాలనీ బోటింగ్ పాయింట్ కి ముందైతే 1 కిలోమీటర్ ముందు మనకి ఆ శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది మనకి చాలా పెద్దగా. అక్కడ చుట్టూ కూడా మొత్తం ఖాళీ అయితే ఉంది. మేబీ అక్కడ వర్షాలు పడి మొత్తం ఫుల్ అయిపోతే సో బాగుంటుంది. కొంచెం వర్షాలు గట్టి పడిన తర్వాత వస్తే ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కొత్త ప్లేస్, అసలు ఎవరు తెలియదు, చాలా మందికి తెలియదు, అసలు చాలా తక్కువ మంది 1% మందికి అది తెలుసు అనమాట. సో మీరు మాత్రం విజిట్ చేయొచ్చు, ప్లేస్కి అయితే బాగుంటుంది చాలా. కొండమల్లపల్లి అనేది ఒక మండలం అనమాట. అక్కడనే బస్ స్టాప్ దగ్గర కొంచెం దూరంలో అయితే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది టెంపుల్. కొండమల్లేపల్లి అనే విలేజ్ అయితే అక్కడ దగ్గరలో ఉన్న సిటీ అనమాట, సిటీ లాంటిది అనమాట. అక్కడ మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి. అటు నుంచి మీరు ఆటోస్ కూడా మాడుకుని వెళ్ళొచ్చు. దగ్గరలో ఉండే సిటీ అంటే కొండమల్లపల్లి అని విలేజ్ ఉంటుంది అనమాట. కొండమల్లపల్లి అక్కడ మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి. మీకు ఆటోస్ కానీ ఇంకా ప్రతి ఒక్క షాప్ అయితే అవైలబుల్ ఉంటుంది అక్కడ. సో అదే అనమాట నియరెస్ట్ ప్లేస్ టు వైజాగ్ కాలనీ, అన్నీ దొరికే ప్లేస్. సో అక్కడే మీరు ఒకవేళ బస్సులో వచ్చినా కానీ ఓన్ వెహికల్ వచ్చినా కానీ సో అక్కడ నుంచి మీరు టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి నాగార్జున సాగర్ ఉంది కదా, నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్ అనమాట. అక్కడ నుంచి కొండమల్లపల్లి వచ్చిన తర్వాత అక్కడ నుంచి టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి వచ్చేసి మనకి 30 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను అంటే లంచ్ చేసిన అనమాట, ఏమంటారు అది ఫాస్ట్ ఫుడ్ తిన్నా. సో నాకైతే కొంచెం లంచ్ చేయలేదు, కొంచెం తిన్నాను అనమాట అక్కడ నేను. సో స్టార్ట్ అయిపోయిన హైదరాబాద్కి నేను. సో అంతే అనమాట. వీడియోలో మీకు వెళ్ళాలనుకుంటే మధ్యలో టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ కూడా అంటే కొండమల్లేపల్లి సిగ్నల్ దగ్గర నుంచి కొంచెం వెనక్కి వస్తే కనుక అక్కడ మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెస్తాం అనమాట. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, కొండపైన ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకోవచ్చు టైం ఉంటుంది కనుక మీకు. ఇంకా ఇక్కడ నుంచి కొండమల్లేపల్లి అనే విలేజ్ నుంచి మనకి నాగార్జున సాగర్ వచ్చేసి 50 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఒకవేళ వెళ్ళాలనుకుంటే నాగార్జున సాగర్ కూడా విజిట్ చేసుకోవచ్చు, ఇది కూడా విజిట్ చేసుకోవచ్చు. సో అదే అనమాట. ఈవినింగ్ అయితే 6 అయిపోయింది ఆల్రెడీ. నేను ఆఫ్టర్నూన్ ఒక 12కి అయితే స్టార్ట్ అయిపోయినా. 12కి స్టార్ట్ అయితే ఇప్పుడు నేను రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి 6 అవుతుంది అనమాట. నేను బోటింగ్ చేయలేదు, బోటింగ్ చేసింటే నాకు 1 అవర్ అయితే పట్టేది అక్కడ ఈజీగా. ఎందుకంటే అది నేను సింగిల్ బోట్ బుక్ చేసుకోవడం కాబట్టి వెయిట్ చేసి వచ్చేది. సో వాటర్ ఎక్కువ లేవు కాబట్టి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అయితే బోట్ అయితే ఎక్కలేదు. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా, అక్కడ 2 ప్లేసెస్ ఇంకా చూడొచ్చు మీరు వెళ్ళేటప్పుడు ఒక టైం ఉంటే కనుక. చింతపల్లి అనే విలేజ్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది అనమాట. సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ పక్కనే మనకి గోశాల ఉంటుంది అనమాట. ఆ గోశాల కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇంకా టైం ఉంటే కనుక దానికంటే ముందే మీకు హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడే ఇంకో టెంపుల్ వస్తుంది మీకు, కలియుగ ఆంజనేయ స్వామి టెంపుల్ అని. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సో వెళ్ళేటప్పుడు మీరు అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇదే అనమాట నేను మిస్ అయింది చెప్పడం మీకు. ఇంకా విజిట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే అన్ని టెంపుల్స్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ టైం నేను టైం ఉన్నప్పుడు వెళ్తాను కంపల్సరీ. సో ప్రస్తుతం అయితే టైం లేకుండా నాకు, సో అందుకని అది కూడా విజిట్ చేసిన. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అక్కడ అసలు వాటర్ లేకుండా సరిగా, ఇంకోటి పబ్లిక్ కూడా ఎక్కువ లేరు, బోటింగ్ కూడా అంత యాక్టివ్ లేదు కాబట్టి సో అక్కడ నాకు అంత ఎక్సైట్మెంట్ పోయింది మొత్తము. కాకపోతే ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా అవుతుంది. ఇంకా వర్షాలు పడితే కనుక ఇంకా సూపర్ అవుతుంది అన్నమాట ప్లేస్. సో ఇది ఇవాళ వైజాగ్ కాలనీ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.